ఎంతటి మహాదారుణాలు, ఎలాంటి మహాదారుణాలు మనం చూస్తున్నామంటే సోదరులారా, ముక్కు పచ్చలారని చిన్న పిల్లల పైన కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. 4 ఏళ్ల 5 ఏళ్ల 6 ఏళ్ల 7 ఏళ్ల పిల్లల పైన కూడా కామాంధులు కాటేస్తున్నారు. వారి వలసలు మరిచి జంతువుల వలె ప్రవర్తిస్తున్నారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని 3 పిల్లల్ని ఒక తల్లి విషమిచ్చి చంపేసింది. మొన్ననే ఒక వారం కింద న్యూస్లో వచ్చింది విషయం. పిల్లలు సరిగా చదవలేదని బకెట్లో నీళ్లు పెట్టి ఆ నీళ్లలో పిల్లల తలకాయి ముంచి ఊపిరాడక చనిపోయే విధంగా చేశాడు ఒక కర్కశుడైనటువంటి తండ్రి. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తనే కడతీర్చినటువంటి కర్కశుడైనటువంటి భార్యల యొక్క వార్తలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. నిన్న వచ్చిన న్యూస్ ఏమిటి? తెల్లారితే కూతురుతో పెళ్లి, కూతురు యొక్క పెళ్లి, రాత్రికే అల్లుడితో నగలు నట్ల మూట ముళ్ళ సర్దుకొని అత్త పారిపోయాయి. నిన్న వచ్చినటువంటి న్యూస్. ప్రతిరోజు ఎవరిలో కానీ ఎవరినో శత్రువులో ఎవరినో బయట చంపాడంటే అది వేరే విషయం అండి. కన్న తండ్రిని చంపేవాడప్పుడు, కన్న కొడుకును చంపేవాడప్పుడు, కట్టుకున్న భార్యను చంపేవాడప్పుడు, కన్న తల్లిదండ్రులను కొట్టేవాడప్పుడు, ఎవరిని నమ్మాలో కూడా అర్థం కావడం లేదు. ఎలాంటి పరిస్థితులు వెళ్ళిపోయాయంటే సోదరులారా, భార్యను భర్త నమ్మే పరిస్థితి లేదు, భర్తను భార్య నమ్మే పరిస్థితి లేదు, తండ్రిని కూతురు నమ్మే పరిస్థితి లేదు, కూతురు తండ్రిని నమ్మే పరిస్థితి లేదు. మనం మనుషుల మధ్యన బ్రతుకుతున్నామా, జంతువుల మధ్యన బ్రతుకుతున్నామా అన్నటువంటి ఆలోచన వస్తుంది. బంధువులే కదా, చిన్నాన్నే కదా, మావయ్యే కదా, బామర్దే కదా అనే నమ్మకాలు ఇప్పుడు ఎవరికి లేవు సోదరులారా. ఒక 10 సంవత్సరాల ఆడపిల్లను నా తమ్ముడే కదా, నా అన్నే కదా అని చెప్పి ఇంట్లో వదిలిపెడితే ఏం జరుగుతుందో అన్నటువంటి భయంతో బిక్కుమంటూ బతుకుతున్నారు జనాలు. అలాగే ఒక భార్య భర్త, వారి కుటుంబ సమస్య వచ్చింది, విడిపోయారు. కారణం ఏంటో తెలుసా? ఆ అమ్మాయికి కాలేజీ టైంలో ఒక స్నేహితుడు ఉండేవాడు. పెళ్ళైన తర్వాత కూడా అదే స్నేహం కొనసాగుతుంది. భర్త చాలా సార్లు నిలదీశాడు, అతను మన ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు, అతను రానివద్దు అని చెప్పేసి. ఆ అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పించారు, పెద్దలతో కూర్చోబెట్టి చెప్పించారు. ఎంత చెప్పినా కూడా మాది స్నేహం, మేము వదులుకోలేము అని చెప్పారు. నిజం చెప్పండి, ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి స్నేహం ఎక్కడైనా ఉందా? ఏ దురుద్దేశం లేకుండా ఉంటుందా? ఒక పరాయి అమ్మాయికి పరాయి అబ్బాయికి దురుద్దేశం లేకుండా స్నేహం ఉంటుందా? ఉండదు. వ్యభిచారానికి ఒక సాకు మాత్రమే స్నేహం అని, వ్యభిచారం చేసుకోవడానికి ఒక సాకు స్నేహం అని. మరి దాని తర్వాత వాళ్ళ యొక్క జీవితమే అల్లకల్లోలమైపోయింది, విడిపోయారు. మరి అందుకే ఇస్లాం ధర్మం ఉంటుంది, పరాయి స్త్రీని చెడు దృష్టితో చూసిన ఇస్లాం ఒప్పుకోదు. పరాయి స్త్రీని ముట్టుకోవడం కంటే తన తలలో మేలు గుచ్చుకోవడం ఎంతో మేలు అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇస్లాం ధర్మంలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం, ప్రతి సమస్యకి ఒక సమాధానం. ఇది సవ్యమైన సరైనటువంటి ధర్మం కాబట్టే ఎవరి ముందు పరదాతో ఉండాలి, ఎవరి ముందు పరదాతో ఉండకూడదు అన్నటువంటి దిశా నిర్దేశాలు స్పష్టంగా చెప్పింది ఇస్లాం ధర్మం. అందుకనే ఇస్లాం ధర్మాన్ని స్వీకరించిన వాడు రుజు మార్గాన్ని పొందుతాడు. మరి మార్చి 31వ తేదీన నాగర్ కర్నూల్లో 2025 మార్చి 31వ తేదీ నాగర్ కర్నూల్లో తన కొడుకును వెంట పెట్టుకొని ఒక స్త్రీ జాతర కలిగి వెళ్ళింది. వెళితే 6 మంది దుండగులు ఆమెను బంధించి ఆ పిల్లోడిని కట్టేసి రాత్రి మొత్తం అంతా ఆమె మీద లైంగిక దాడి చేశారు. ఆమె దాహం వేస్తుందని చావు బ్రతుకులు, రక్తం కార్చుకుంటూ చావు బ్రతుకులను కొట్టుమిట్టాడుతూ ఆమె దాహమని అడిగితే దుర్మార్గులు నోట్లో మూత్రం పోశారు. ఎంత కర్కశమైనటువంటి జంతువులు సైతం పాల్పడనటువంటి ఘోర కృత్యాలకు మనిషి ఎందుకు పాల్పడుతున్నాడు? ఏమైంది మనిషికి? బుద్ధి ఏమైంది? ఆ యొక్క దయ జాలి గుణం ఏమైపోయాయి? సాటి మనిషి పట్ల కూడా ప్రేమ దయ జాలి లేకుండా ఎంత మృగం వల్ల ఎందుకు తయారవుతున్నాడు? నన్ను పట్టుకునే దేవుడు ఒకడున్నాడు అన్న భావన లేదు కాబట్టి ఇలా తయారవుతున్నాను.
నేను చేసే కర్మకు గాను శిక్షించేవాడు ఒకడున్నాడు అన్నటువంటి విశ్వాసం వీళ్ళల్లో లేదు కాబట్టి జంతువుల కంటే హీనంగా తయారవుతున్నారు. నేను చేసే ప్రతి పాపాన్ని ప్రతి పుణ్యాన్ని లెక్క కడుతున్నాడు, రేపు నా తాట తీస్తాడు అన్నటువంటి విశ్వాసం హృదయంలో లేదు కాబట్టి విచ్చలవిడిగా బతుకుతున్నాడు. మరణానంతర జీవితం గురించి నమ్మకం లేదు, విధిరాత పట్ల అవగాహన లేదు, దేవుడు అంటే భయం లేదు, లెక్క లేదు. అందుకోసమే మనిషి జంతువుల కంటే హీనంగా విచ్చలవిడిగా తయారవుతున్నాడు. ఏది చేయాలనిపించే చేసేస్తున్నాడు. వ్యభిచారం, జోగం, మద్యం, నరహత్యలు, గుణ హత్యలు, ఒకరిని లాక్కోవటం, దౌర్జన్యం, మానభంగాలు, అన్యాయం, అక్రమాలు, ఏది చేయాలంటే అది చేస్తున్నాడు. కావున సోదరులారా, దైవాన్ని విశ్వసించడం ద్వారా, దైవాన్ని నమ్మడం ద్వారా ఆయన నన్ను శిక్షిస్తాడు అని పరలోకాన్ని నమ్మడం ద్వారా మనిషి మారతాడు. కనుకనే తనను పుట్టించినటువంటి నిజ సృష్టికర్తను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా.